నమస్తే అండి. సో, ఈరోజు మనం చూసుకుంటే గనక మన ఇండియన్ ఎంబసీ జార్జియాలో చదువుదాం అనుకునే స్టూడెంట్స్‌కి ఒక అడ్వైజరీని రిలీజ్ చేయడం జరిగింది. ఈ అడ్వైజరీలో అసలేముంది? దాంతో పాటు జార్జియా యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? అదే విధంగా మన ఇండియన్ ఎన్ఎంసీ ఇచ్చిన కొత్త చట్టాలని జార్జియా యూనివర్సిటీస్ ఎలా సాటిస్ఫై చేస్తున్నాయన్న దాని గురించి చర్చిద్దాం. ఇందులో చూసుకుంటే ఈ అడ్వైజరీ మెయిన్‌గా జార్జియా యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని వీళ్ళు ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ ఎంబీబీఎస్ గురించి ఇందులో మెన్షన్ చేయలేదు. అంటే ఎంబీబీఎస్‌తో పాటుగా పీజీ అండ్ తర్వాత ఉండే ఆపర్చునిటీస్ అసలు ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే కోర్స్ డ్యూరేషన్ గురించి కూడా అది కూడా అక్రిడియేటెడ్ అయ్యి ఉండాలి అంటే 6 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ పొందాలి ఎట్ ద స్టేట్ బెంచ్ మార్క్ అని చెప్పి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి ఎంబీబీఎస్కి సంబంధించి వాళ్ళు క్లియర్ చేశారు. ఇంటర్న్షిప్ది కూడా ఇందులో క్లియర్ చేశారు. సో దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనం ముఖ్యంగా లైసెన్సింగ్ సిస్టమ్ ఏంటి, అసలు జార్జియా యొక్క లైసెన్సింగ్ సిస్టమ్ ఏంటి, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏంటి అన్న దాని మీద ఉన్న కన్ఫ్యూజన్స్ గురించి కూడా డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జార్జియాలో ఒక స్టూడెంట్కి ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ తన యొక్క డిగ్రీని అక్కడున్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకుంటారు. ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు చాలా దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. ఆ కంట్రీస్ అన్నిటికి కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంది. మన ఇండియాకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎన్ఎంసి, ఆస్ట్రేలియాకి ఏఎంసి, కరీబియన్ ఐలాండ్స్లో ఉన్న యూనివర్సిటీస్కి అన్నిటికీ క్యామ్హెచ్బి అని ఉంటుంది. ఇలా జార్జియా విషయానికి వస్తే ఎన్సిఈక్యూఈ. సో ఈ ఎన్సిఈక్యూఈ రికగ్నైజేషన్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇది ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అన్నట్టుగా డబ్ల్యూఎఫ్ఎంఈ, ఇది డబ్ల్యూఎఫ్ఎంఈ రికగ్నైజేషన్. దీని అఫీషియల్ లింక్ కూడా మనకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం పంపించడం జరుగుతుంది. ఈ డబ్ల్యూఎఫ్ఎంఈ అంటే వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ. సో ఇందులో ఎన్సిఈక్యూఈ అక్రిడిటేషన్ ఉంది, ఎన్సిఈక్యూఈ ఇందులో రిజిస్టర్ అయి ఉంది. సో ఈ ఎన్సిఈక్యూఈ ఏదైతే ఉందో ఇందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిగ్రీస్ని అందులో రిజిస్టర్ చేసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు మన ఇండియా ఏదైతే ఉందో కంపారిజన్ చేసి క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ వన్స్ అగైన్ నేను కంపారిజన్ చేసి అర్థం అవడానికి, ఇది కావాలంటే రిపీటెడ్గా కూడా మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. కంపారిజన్ విత్ ఇండియాతో జార్జియా యూకే సిస్టమ్, ఇండియా కూడా యూకే సిస్టమే. జార్జియాలో ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎన్సిఈక్యూలో రిజిస్టర్ చేసుకుంటారు. ఇండియాలో ఎంబీబీఎస్ అయిన స్టూడెంట్ ఇక్కడ ఏ స్టేట్లో అయినా కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ ఎలాంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయారు. కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇండియన్ గవర్నమెంట్ తేబోతుంది. అది వచ్చిన తర్వాత దాని రూల్స్ దానికి ఉంటాయి. బట్ ఇప్పుడు ఎలాంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ అవుతుందంటే లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ గురించి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు ఎంబీబీఎస్ అయిన తర్వాత జార్జియాలో లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్సిఈక్యూలో రిజిస్టర్ చేసుకొని మెడికల్ ప్రాక్టీస్ చేస్తారు. ఇండియాలో ఇక్కడ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని మెడికల్ ప్రాక్టీస్ చేస్తారు. పీజీ చేయాలి అంటే నెక్స్ట్ పీజీ నీట్ పీజీ రాసుకుంటారు ఇక్కడ ఇండియాలో. జార్జియాలో పీడీక్యూఈ ఎగ్జామ్ రాసుకుంటారు. సేమ్ సిస్టమ్ ఈజ్ వెరీ క్లియర్. రెండు మనకి ఇండియా అయినా జార్జియా అయినా రెండు కూడా సేమ్ సిస్టమే, పెద్ద తేడా ఏమీ లేదు. జస్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఈ అడ్వైజరీ మీద. పీజీ గురించి అందులో మెన్షన్ చేశారు. పీజీ 3 ఏళ్ళు, పీజీ 3 ఏళ్ళు అంటే స్టూడెంట్ చదవాలనుకుంటే చదువుకుంటారు, లేదంటే లేదు. అదొక ఆప్షన్ వాళ్ళకి అంతే. అక్కడ ఎంబీబీఎస్తో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసుకొని ఎన్సిఈక్యూలో రిజిస్టర్ చేసుకొని మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు మన ఎన్ఎంసీ ఏం చెప్తుంది, 54 months 1 year ఇంటర్న్షిప్, ఇంగ్లీషు అన్ని సాటిస్ఫై అయినాయి. అవన్నీ ఇందులో క్లారిటీ ఇచ్చారు. లైసెన్సింగ్ కూడా ఏం చెప్పారు, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోమన్నారు. లేకపోతే ఆ కంట్రీలో ఉన్న లైసెన్సింగ్ సిస్టమ్ ఏముందో ఆ లైసెన్సింగ్ సిస్టమ్ తగ్గట్టుగా వాళ్ళు ఎలిజిబిలిటీ పొందుండాలి ఏ కంట్రీకి వెళ్ళినా కానీ. ఇప్పుడు జార్జియా విషయానికి వస్తే అక్కడ ఎలిజిబిలిటీ పొందుతున్నారు. ఈవెన్ ప్రాక్టీస్గా మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది అక్కడ. సో అన్ని రకాలుగా మన ఎన్ఎంసీ చెప్పిన రూల్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తున్న కంట్రీ వన్ అండ్ ఓన్లీ కంట్రీ జార్జియా. అంటే వేరే కంట్రీస్ సాటిస్ఫై చేయట్లేదని నేను అనట్లేదు, బట్ జార్జియా అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ అని కాదు, జార్జియన్ స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి ఎనీ ఇంటర్నేషనల్
ఎనీ ఇంటర్నేషనల్ సిటిజన్ ఎవరైనా అవనివ్వండి, జార్జియా వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత అందరికీ రూల్స్ ఒకటే, రిగార్డ్లెస్ ఆఫ్ ద నేషనాలిటీ, రిగార్డ్లెస్ ఆఫ్ ద నేషనాలిటీ. దీన్ని మనం ఆల్మోస్ట్ 2 days నుంచి జార్జియా యొక్క ఎంఈఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఎన్సీఈక్యూ నుంచి కూడా అన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకొని జార్జియన్ మెడికల్ లా అంతా కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఈ జార్జియన్ మెడికల్ లా ఏదైతే ఉందో ఇందులో క్లియర్ గా అన్ని ఇందులో మెన్షన్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం వెరిఫై చేసుకున్న తర్వాతే మనం ఈ వీడియో అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే స్టూడెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంచక్కా దర్జాగా స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే జార్జియాలో చదువుకుందాం అనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎలాంటి ఇబ్బంది లేదు. లైసెన్సింగ్ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది అరాకొరా నాలెడ్జ్ తో ఏంటంటే పీజీ చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఏది 9 years అవుతుంది, లేకపోతే జార్జియాలో డిగ్రీ అనేది ఇప్పుడు నిజంగానే సరే ఇందులో ప్రాబ్లం ఉంది అనుకుందాం. ఉంటే గనక జార్జియా రాకండి అని చెప్పి ఇండియన్ ఎంబసీ చెప్పేది నోటీస్ ఇవ్వాలి. అందులో జార్జియా రాకండి అని లేదు, లేకపోతే ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్లో ప్రాబ్లం ఉందని లేదు, లైసెన్సింగ్ లో ప్రాబ్లం ఉందని లేదు, ఎక్కడా మీకు ఈ జార్జియన్ డిగ్రీ వల్ల ఇబ్బంది అయిద్దని ఎక్కడా లేదు. వాళ్ళు ఓన్లీ జార్జియా యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క ఎంబీబీఎస్ తో పాటు పీజీని, జార్జియా యొక్క టోటల్ మెడికల్ ఎడ్యుకేషన్ ని సిస్టాన్ని వాళ్ళు ఎలాబరేట్ చేసి అందులో ఇవ్వడం జరిగింది. అంతేగాని తప్ప దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. సో ఇది మనకి మెయిన్ గా అండి. నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్. ఎవరైతే అడ్మిషన్స్ చేస్తున్న ఏజెంట్స్ కానివ్వండి, లేదంటే అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే వెళ్ళి చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 100% 1000% మన ఎన్ఎంసీ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేస్తుందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తున్న కంట్రీ అండ్ ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. ఇక్కడ మెయిన్ బేసిక్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, మన ఎన్ఎంసీ గెజిట్ లో 18th November 2021 మన ఎన్ఎంసీ గెజిట్ లో ఇచ్చిన నోటీస్ లో నీట్ గా మెన్షన్ చేశారు. ఇది పాయింట్ ఏంటంటే, రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. మనకు మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉండిద్ది. ఆ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ప్రతి కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ అందులో పొందుపరిచారు. అందులో మీరు చూసుకుంటే మన ఇండియాలో చూసుకుంటే నేషనల్ మెడికల్ కమిషన్, అదే విధంగా సెంట్రల్, ఇందాక సార్ చెప్పినట్టు కెరేబియన్ ఐలాండ్స్ కానివ్వండి, సెంట్రల్ అమెరికా ఏదైనా కూడాను CAMHP. వెన్ కమింగ్ టు జార్జియా వచ్చేసి NCEQE. NCEQE ఇస్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ జార్జియా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. స్టూడెంట్ ఆ కంట్రీలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ లో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత యాక్సెప్టెన్సీ తీసుకొని అక్కడ ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ NCEQలో రిజిస్ట్రేషన్ నెంబర్ తోని ఫస్ట్ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ మినిస్ట్రీ ఆర్డర్ మీద అడ్మిషన్ అనేది అవ్వడం జరిగింది. తర్వాత ఈ 6 years కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో, మీకు 54 months ఏది మన మెడికల్ డ్యూరేషన్ కానివ్వండి, లేదంటే ఇంటర్న్షిప్ తో సహా టోటల్ అక్కడ 6 years ఉంటుంది. 6 years కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ తో కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్, ఇది బేసిక్ గా పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ అందులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని NCEQలో రిజిస్ట్రేషన్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ తోటి వాళ్ళ డిగ్రీస్ కూడా ఏవైతే డిప్లొమాస్, మెడికల్ డిప్లొమాస్ అంటారు అక్కడ, ఆ మెడికల్ డిప్లొమా ప్లస్ మన ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మీద అటెస్టేషన్స్ కూడా ఆ కంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ ఇన్ జార్జియా, అక్కడ చదువుకునే స్టూడెంట్ నాట్ ఓన్లీ ఇన్ జార్జియా, మన ఇండియా కానివ్వండి, US కానివ్వండి, UK కానివ్వండి, అక్రాస్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ గా ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికైనా, పీజీ చేసుకోవడానికైనా అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఉంది మన స్టూడెంట్స్ కి, జార్జియాలో చదువుకుంటున్న వాళ్ళకు. అండ్ ఇందులో మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్ అదర్వైజ్ కంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్. ఐదర్ మీరు అక్కడ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయినా అవ్వాలి, లేదంటేనేమో కంపిటెంట్ అంటే ఎలిజిబుల్ టు టేక్ లైసెన్స్ ఇన్ దట్ కంట్రీ, మీరు ఆ కంట్రీలో లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. లేదంటే అపార్ట్ ఫ్రమ్ ద సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ, ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ ఏ విధంగా అయితే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంటే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ ఏ విధంగా అయితే ఉందో, సేమ్ యాజ్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అంటే మన ఇండియన్స్ కూడా ఆ కంట్రీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, సో వాళ్ళు కూడాను ఆ కంట్రీలో వితౌట్ ఎనీ ఎగ్జామ్ మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎగ్జామ్ ఏమీ లేకుండా మన ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా సార్ చెప్పినట్టు, మన ఇండియాలో ఏ విధంగా అయితే MBBS కంప్లీట్ అవుద్దో స్టూడెంట్ కి,
ఇక్కడ మనం సోకాల్ జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, లేకుంటే డ్యూటీ డాక్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఏ విధంగా అయితే వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారో సేమ్ అదే విధంగా జార్జియాలో కూడాను మన ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ హీ కెన్ వర్క్ యాజ్ ఏ మెడికల్ ప్రాక్టీస్. అక్కడ మీరు మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ కంట్రీలో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫస్ట్ డేనో మనకు ఫస్ట్ అడ్మిషన్ టైంలో రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎంట్రీ అవుతున్నారు, ఎగ్జిట్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎగ్జిట్ అవుతారు ఎన్సీఈక్యూలో. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ తో అటెస్టేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఏంటంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి, మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా ఉన్నారు. ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ పీజీ, ఒకవేళ మీరు పీజీకి వెళ్ళి చేసుకోవాలనుకుంటే పీడీక్యూఈ అంటే పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి కండక్ట్ చేస్తారు. ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాక వితౌట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందో సేమ్ అదే విధంగా అక్కడ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాక వితౌట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా అయితే మీరు పీజీ చేసుకోవాలంటే నీట్ పీజీ అనే ఎగ్జామ్ ఉంటుందో అక్కడ వచ్చేసి పీడీక్యూఈ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వితౌట్ ఎగ్జామ్ లైసెన్స్ వస్తుంది మన దగ్గర. అక్కడ ఏంటంటే లైసెన్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. ఏది పీజీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు స్టేట్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసుకొని లైసెన్స్ తీసుకుంటారు. మన గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి మీరు పీజీ చదువుకోండి లేకుంటే లైసెన్స్ తీసుకొని రమ్మని చెప్పి అనట్లేదు. మన గవర్నమెంట్ ఏం చెప్తుంటే పర్ఫెక్ట్గా మీరు వినండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదంటే లైసెన్స్కి ఎలిజిబిలిటీ అయినా మీరు ఉండాలి, లేదంటే ప్రాక్టీస్ అయినా చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. అక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది వితౌట్ ఎగ్జామ్, రిజిస్ట్రేషన్ కూడా మీకు ఎన్సీక్యూలో అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏ దాంట్లో కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేము స్టార్టింగ్ డే 1 లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఎప్పుడైతే ఎలా అయితే చేయడం స్టార్ట్ చేసామో జార్జియాకి, అప్పుడే లా ఆఫ్ జార్జియా అని చెప్పేసి లా ఆఫ్ జార్జియా అండ్ హెల్త్ కేర్ మీరు ఆన్లైన్ లో కూడాను లా ఆఫ్ జార్జియా అండ్ మెడికల్ ప్రాక్టీస్ అని చెప్పి కొడితే ఆర్టికల్ నెంబర్ 17 లో ఎంబీబీఎస్ అయిపోయిన స్టూడెంట్స్ కి ఎన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయో మొత్తం అందులో మీకు పొందుపరచడం జరిగింది. వెరిఫై చేసుకోండి 1-2 సార్లు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని పర్ఫెక్ట్గా వినండి. ఇది వచ్చేసి 500 పేజీల లా. మీకు డైరెక్ట్ గా ఏంటంటే వెరీ సాలిడ్ గా ప్రతి ఒక్కటి కూడా ఇందులో అన్ని మెన్షన్ చేసి ఎంబీబీఎస్ అయిపోయిన స్టూడెంట్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాక పీజీకి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ ఎగ్జామ్ రాసుకోవాలి, కంప్లీట్ అయినాక లైసెన్స్ ఎలా తీసుకోవాలి, అన్ని కూడా మనకి ఇందులో లాలో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ వెరీ లీగల్. జార్జియన్ డిగ్రీ దునియాలో అంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేసుకోవడానికి, పీజీ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఉంది. ఇందాక మీకు సార్ చెప్పినట్టు WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో రెగ్యులేటరీ బాడీలో మనం రిజిస్ట్రేషన్ అవుతున్నాం కాబట్టి ఎన్సీఈక్యూ మన రెగ్యులేటరీ బాడీ. ఇది ఎన్సీఈక్యూ యొక్క రిజిస్ట్రేషన్ రికాగ్నైజేషన్ కాపీ ఆఫ్ WFME. ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు రిసీవింగ్ ద రికాగ్నైజేషన్ స్టేటస్ ఫ్రమ్ WFME ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్ రికాగ్నైజేషన్ ఇంటర్నేషనల్లీ. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇందులో ఒక్కసారి మీరు WFMEలో ఎన్సీఈక్యూ రిజిస్టర్ అవుతే వరల్డ్లో ఎక్కడికైనా కూడా మీరు వెళ్ళి ఎడ్యుకేషన్ మీ ప్రోగ్రామ్ని హైయర్ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు జార్జియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ ప్రోగ్రామ్స్ ఇన్ జార్జియా that gives the opportunity to the students to continue studying in any country and get employed internationally. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేసుకోవచ్చు, పీజీ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఎన్సీఈక్యూ ద్వారా మీకు ఉండిద్ది. ఆఫ్టర్ ఇప్పుడు బేసిక్ గా చాలా మంది స్టూడెంట్స్ కి పీజీ మన ఇండియాలో చేసుకోవడానికి నెక్స్ట్ 1 ఏదైతే ఉండిద్దో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ లైసెన్స్ అండ్ నెక్స్ట్ 2 ఈస్ ఫర్ పీజీ. అట్ ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు ఇక్కడ చదువుకుంటున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి. బట్ అప్కమింగ్ ఇయర్స్ లో ఏంటంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి ఇండియాలో చదువుకున్న అబ్రాడ్ లో చదువుకున్న ఒకటే సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. మన ఏదైతే ఎన్ఎంసీ గెజిట్ ఉందో పర్ఫెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి అదర్ కంట్రీస్ లో ఏ ఫేక్ డిగ్రీ మన ఇండియాకి ఎంటర్ అవ్వకుండా ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసి అక్కడికి అరికట్టేస్తున్నారు. అంటే ఎందుకంటున్నాం అంటే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో అందులో రిజిస్టర్ అయితే ఒరిజినల్ గా స్టూడెంట్ చదువుకొని డిగ్రీ తీసుకొని వచ్చినట్టుగా లెక్క. సో అందుకే వాళ్ళు రిజిస్టర్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు బేసిక్ గా మన నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2. యుఎస్ఎంఎల్ఈ అనే ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ మీరు మన జార్జియాలో చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు ఫాలో అయ్యేది యూకే ప్యాటర్నే, మన ఇండియా ఫాలో అయ్యేది కూడా యూకే ప్యాటర్నే. మన జార్జియా ఫాలో అయ్యేది యూకే ప్యాటర్న్ విత్ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే అక్కడ చదువుకునే స్టూడెంట్ ఎట్లయితే యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1కి వెళ్ళాలంటే ఫస్ట్ 3 ఇయర్స్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో థియరిటికల్, క్లినికల్ స్కిల్స్, ప్రాక్టికల్స్, ఈ ఫస్ట్ 3 ఇయర్స్ లో వచ్చేసి స్టూడెంట్ కి క్లినికల్ స్కిల్స్ ఉంటాయి. అంటే సిమ్యులేషన్ హాస్పిటల్స్ లో ఎలా ఎమర్జెన్సీ మెడిసిన్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ 3 ఇయర్స్ లో ఉండిద్ది. అండ్ థియరిటికల్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగా స్టెప్ 1 రాసుకోవడానికి వాటికి కావాల్సిన సిలబస్ మీకు ఫస్ట్ 3 ఇయర్స్ ఉంటుంది. స్టెప్ 1 మీరు 4th లో రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది యుఎస్ఎంఎల్ఈ.
సేమ్ అదే విధంగా నెక్స్ట్ వన్ కూడా సేమ్ థియరిటికల్. అంటే మనము యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడే ఆల్టర్నేట్ గా మనకు తెలియకుండా నెక్స్ట్ వన్ కూడా ప్రిపేర్ అవుతుంటాం. దానితో పాటు స్టెప్ 2 ఉంటుంది, అది వచ్చేసి క్లినికల్ బేస్, అంటే క్లినికల్ నాలెడ్జ్ మీద క్లినికల్ బేస్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ స్టెప్ 2 వచ్చేసి మీరు 5th ఇయర్ 6th ఇయర్ రాసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 5th ఇయర్ లో మీరు స్టెప్ 2 కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా నెక్స్ట్ 2 కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో స్టూడెంట్ యుఎస్ఎంఎల్ఈకి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంది, మన నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. యూకే ప్లాప్ 1 ప్లాప్ 2 కూడా వెళ్ళడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఉంది. కొంతమందికి ఏంటంటే సగం ఇన్ఫర్మేషన్ తోటి, హాఫ్ నాలెడ్జ్ తోటి యుఎస్ఎంఎల్ఈకి ఎలిజిబిలిటీ లేని కంట్రీస్ కి పంపిస్తూ యుఎస్ఎంఎల్ఈకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఒప్పుకోకుండా మన ఇండియాకి వచ్చి మీరు నెక్స్ట్ రాసుకోవాలా, దీనికి ప్రిపేర్ అవ్వాలా, యుఎస్ఎంఎల్ఈ ఏముంది 1%, 2%, 3% అని చెప్పేసి ఎలా పడితే అలా స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ మిస్గైడెన్స్ ఇస్తున్నారు. దీని గురించి పర్ఫెక్ట్ యుఎస్ఎంఎల్ఈ గురించి మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యుఎస్ఎంఎల్ఈ గురించి, యుఎస్ఎంఎల్ఈ విషయానికి వస్తాయండి. యుఎస్ఎంఎల్ఈ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఎస్. స్టెప్ 1, స్టెప్ 2 పర్సంటేజ్లు కనుక చూసుకుంటే అంటే పాసింగ్ పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాంగ్ గైడెన్స్ చేసి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఫ్యూచర్ కి వీళ్ళు అడ్డంగా మారుతున్నారు. సో అందుకే ఏంటంటే పర్సంటేజ్ విషయానికి వస్తే స్టెప్ 1 పర్సంటేజ్ చూసుకుంటే మినిమం ప్రతి ఇయర్ మనం అబ్జర్వ్ చేసి చూసుకునే దాంట్లో 85% మినిమం స్టెప్ 1 ఉంటుంది. అండ్ కమింగ్ టు ది స్టెప్ 2 విషయానికి వస్తే కనుక, అండ్ దట్ టు స్టెప్ 1 ఈజ్ ఓన్లీ పాస్ ఫెయిల్ ఎగ్జామే. దాంట్లో ఇంత స్కోర్ చేయాలి, అంత స్కోర్ చేయాలనేది ఏం లేదు, జస్ట్ పాస్ అవుతే సరిపోతుంది. కమింగ్ టు స్టెప్ 2 విషయానికి వస్తే అది కూడా ఆల్మోస్ట్ 75 to 80% అనేది మెయింటైన్ అవుతుంది. సో దీంతో పాటుగా చూసుకుంటే రెసిడెన్సీస్, కరెంట్ ఎట్ ప్రజెంట్ రెసిడెన్సీస్ అంటే పీజీ సీట్స్ అమెరికాలో రెసిడెన్సీస్ విషయానికి వస్తే కరెంట్గా ఈ ఇయర్ 2022 మార్చ్లో ఎవరైతే రెసిడెన్సీస్కి వెళ్ళారో, రెసిడెన్సీకి అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ కౌంట్ కనుక చూసుకుంటే 7,500+ స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగింది. అందులో దాదాపు 5,000+ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా పీజీలలో సీట్ రావడం జరిగింది అమెరికాలో. 65% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఓన్లీ ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్సే, అంటే నాట్ లైక్ అమెరికన్ స్టూడెంట్స్ గురించి కాకుండా ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ రెసిడెన్సీస్ అనేది అమెరికాలో సీట్లు పొందడం జరిగింది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అమెరికాలో పీజీ అంటేనే ఫ్రీ. దాంతోపాటు నెలకి $5,000 స్టే ఫండ్ రిటర్న్లో వస్తుంది స్టూడెంట్కి. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది యుఎస్ఎంఎల్ఈ ద్వారా స్టూడెంట్స్ పొందగలుగుతారు. దీని మీద అవగాహన లేక కొంతమంది 1%, 2% మీరు చెప్పినట్టుగా రాంగ్ గైడింగ్ చేస్తున్నారు. ఇవంతా కూడా ఏంటంటే మేమేదో జస్ట్ మిగతా యూట్యూబర్స్ లాగా ఏదో జస్ట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు. ఇదంతా కూడా అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ యుఎస్ఎంఎల్ఈ వెబ్సైట్. ఇది ఎవరు కాల్ చేసినా కానీ వాళ్ళకి ఈ అఫీషియల్ లింక్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరంతా కూడా వెరిఫై చేసుకోండి. మేము ఎప్పుడైనా కానీ మా వీసో సంస్థ యొక్క ఎజెండా ఏంటంటే ప్రాపర్గా అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అది మేము ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం. దీంతో పాటుగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ యుఎస్ఎంఎల్ఈ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న కేన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యుఎస్ఎండి ప్రోగ్రామ్ ఉంది. అది కూడా ఓన్లీ $5,000, అంటే ఒరిజినల్గా అయితే $7,000, కానీ దాన్ని మనం $5,000 ఆఫర్ చేయడం జరుగుతుంది. $2,000 అనేది స్కాలర్షిప్ కింద ఇచ్చి. సో ఈ యూనివర్సిటీలో చేరే స్టూడెంట్స్ అందరూ కూడా క్లినికల్ అబ్జర్వేషన్ కోసం అమెరికాకి వెకేషన్ టైంలో సెకండ్ ఇయర్ తర్వాత నుంచి 2 months వెళ్ళి యునైటెడ్ స్టేట్స్లో, అది కూడా వరల్డ్ టాప్ యూనివర్సిటీ అయిన ఎమోరీ యూనివర్సిటీ, వరల్డ్లోనే 65th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వర్షిప్ అనేది చేయవచ్చు వాళ్ళు. సో ఇది వాళ్ళకి పీజీలో రేపటి రోజున ఏంటంటే యూజ్ అవుతుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కైనా ఉపయోగపడిద్ది. మళ్ళీ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వైలేట్ చేయకుండా, క్రెడిట్స్ ట్రాన్స్ఫర్స్ ఏమీ అవ్వకుండా స్టూడెంట్ ప్రతి సంవత్సరం ఫ్రమ్ సెకండ్ ఇయర్ 2 months at the time of vacation మన ఇండియాకి వచ్చే టైంలో వీళ్ళకి ఒకవేళ క్లినికల్ అబ్జర్వేషన్స్ లో మేము పార్టిసిపేట్ చేయాలి. అసలు అమెరికాలో మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ పేషెంట్ తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత స్టెప్ 1 కావాల్సిన గైడెన్స్ కోసమైనా మన వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 రాసే 3rd year 4th year రాసే ఒక 3 months ముందు అక్కడ ఆ కంట్రీకి వెళ్ళి అసలు ఆ క్లినికల్ రొటేషన్స్, మన క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్టెప్ 1 కావాల్సిన ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకి కెన్ వాకర్ యూనివర్సిటీ నుంచి అందుకొని వచ్చి స్టెప్ 1 క్వాలిఫై అవుతున్నారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ స్టెప్ 1 వాళ్ళ స్టెప్ 2 కూడా రాసే ఒక 3 months ముందు 2 times వెళ్తే
అటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కానివ్వండి, ప్లస్ ఇది గనక మన దగ్గర ఉంటే అంటే ఎమోరీ యూనివర్సిటీకి క్లినికల్ అబ్జర్వేషన్స్కి వెళ్ళొచ్చారని ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మీరు మ్యాచింగ్కి వెళ్తారు. స్టూడెంట్స్ స్టెప్ 1 స్టెప్ 2 క్వాలిఫై అయిన తర్వాత మ్యాచింగ్కి వెళ్ళినప్పుడు మీ ప్రొఫైల్ బాగా స్ట్రాంగ్ అవుద్ది. ఇందాక సార్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఒక 7,900 మంది ఎగ్జామ్ రాస్తే అదే ఏంటో మ్యాచింగ్కి వెళ్తే 7,900 మంది మ్యాచింగ్కి వెళ్తే అరౌండ్ 5,000 మందికి అక్కడ సీట్ రావడం జరిగింది. పీజీ ఫ్రీ సీట్స్ ఇన్ అమెరికా పీజీ అంటే అది అసలు ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ప్రతి ఒక్క స్టూడెంట్కి అవగాహన లేక మెయిన్గా యుఎస్ఎంఎల్ఏ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా కొంతమంది అమాయకత్వంతో యుఎస్ఎంఎల్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి రాంగ్ ప్రొపగండా తోటి ఎలాగో మనం పాస్ అవ్వం కదా అని చెప్పేసి సైలెంట్గా ఎగ్జామ్ రాయకుండా ఉంటున్నారు కొంతమంది. బేసిక్గా చెప్తున్నామండి, యుఎస్ఎంఎల్ఏ పర్ఫార్మెన్స్ డేటా అని చెప్పి ఆన్లైన్లో కొట్టండి. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఏ విధంగా పాస్ అవుతున్నారు, ఎంతమంది రాస్తున్నారు, ప్రతి 100 మందిలో 80 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు ఆ ఎగ్జామ్. అంటే మనకు ఆపర్చునిటీ అందిస్తుంది. ఇవి తెలియక చాలా మంది ఎగ్జామ్స్ రాయక అక్కడ యుఎస్ఎంఎల్ కంప్లీట్ అయ్యి యుఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ అయిన స్టూడెంట్స్ 5,000 మంది 6,000 మంది వెళ్తారు. కానీ దానికి మనకు తెలియదు ఏంటంటే కొన్ని వేల పీజీ సీట్లు అక్కడ ఖాళీగా పోతున్నాయి, ఫ్రీ పీజీలు. ఇది మీకు చెప్పేది ఎవరు అంటే ఆ కంట్రీ యుఎస్ఎంఎల్కి అసలు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేని కంట్రీస్ చేస్తున్న కన్సల్టెంట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళమాకండి, మన ఇండియాలోనే పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆపర్చునిటీ మనకు యుఎస్ఏ ఫ్రీ పీజీ అందిస్తుంది, దట్టు విత్ బేసిక్ స్టైఫండ్ ఆఫ్ $5,000 పర్ మంత్. ఇప్పుడు మీరు కట్టే సంవత్సరం ఫీజు ఏదైతే ఉందో అది మీకు పర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది యుఎస్ఏలో. సో చదువుకుందాం అనుకుని జార్జియాలో వితౌట్ వైలేషన్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా ప్రతి ఒక్కటి అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్ఎంసీ ఫుల్ఫిల్ చేస్తూ, అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఎన్ఎంసీ గెజిట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి లెక్క కాదు. అట్ దిస్ టైమ్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడైతే వాళ్ళకి స్టార్ట్ చేశారో 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కూడాను ఎంబీబీఎస్ వాళ్ళు స్టార్ట్ చేసిన రోజు నుంచి వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఇదే. మీకు అడ్మిషన్ అయినప్పుడు కూడాను మన 10th and 12th డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని ఎన్సీఈలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంట్రీ అవుతారు. ఎగ్జిట్ కూడా మళ్ళీ అదే రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎగ్జిట్ అవుతారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ తోటి మీకు అటెస్టేషన్ జరిగిద్ది. దానితో పాటు మీరు మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అక్కడ ఎలిజిబిలిటీ ఉంది. ఎవరు కూడాను ఈ ఎన్ఎంసీ ఏదో మన ఇండియన్ ఎంబసీ ఒకటి కొత్తగా అడ్వైజరీ రిలీజ్ చేశారు వీళ్ళు దానికి తగ్గట్టుగా అంటే అది కావాలని చెప్పి చేస్తున్న కొంతమంది ఉన్నాడండి. ఇది పర్ఫెక్ట్ గా కొన్ని వెరిఫికేషన్స్ చేసుకుంటే మేమంటే ఎంఈఎస్ దగ్గర నుంచి వెరిఫై చేసాము, ఎన్సీఈక్యూ నుంచి డాక్యుమెంట్స్ తెప్పించుకొని వెరిఫై చేసాం, అండ్ మాకు తెలిసిన ప్రొఫెసర్స్ తోటి అందరితో ఇంటరాక్షన్ అయ్యి ఈ 2 days బాగా టైం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ తో చెప్తున్నాం. ఈ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అని చెప్పంటే ఓన్లీ జార్జియా. ఇక్కడ కంట్రీలో చదువుకుంటే మీకు అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిద్ది. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, రిజిస్ట్రేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు తర్వాత యూఎస్కి కూడా వెళ్ళొచ్చు, యూకేకి వెళ్ళొచ్చు, ఎన్ఎంసీ ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాసుకోవడానికి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.